ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ షెడ్యూల్ సంబంధించి అభ్యర్థులు పోటీ చేయాలంటే వాళ్ళు ఏమేమి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ విధంగా ఉన్నది ఇక్కడ ఎన్నికల ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఒకసారి నచ్చన అడుగుతున్నాం. ఇప్పుడు కాబట్టి ఎన్నికల ఆఫీసర్లు మీరు ఉన్నారు కాబట్టి ఇది ఎట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమేమి అప్లికేషన్ పెట్టుకోవాలో వాళ్ళు ఏ విధంగా నామినేషన్ దాఖలు చేసే వాళ్ళు ఎవరైనా సరే పురపాలక సంఘంలో ఏ వార్డుకు పోటీ చేసినా ఆ వార్డుకు సంబంధించిన ఓటర్ ద్వారా ప్రపోజల్ చేస్తూ ఉండాలి. మున్సిపాలిటీకి ఎలాంటి బకాయిలు ఉండకూడదు. హాస్పిటల్ కానీ నల్ల బిల్లు కానీ వాళ్ళకి ఏదైనా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన రెంట్స్ ఏవైనా అడ్డీ ఉంటే ఆ రెంట్స్ కూడా పిల్లలు పేమెంట్ చేయాలి. ఏదైనా షాప్ రన్నింగ్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ కూడా క్లియర్ చేసి నోటీస్ సర్టిఫికేట్ తీసుకొని నామినేషన్తో పాటు నోటీస్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. సో దాని తర్వాత వాళ్ళు నామినేషన్ అనేది ప్రాసెస్ కావాలి. అయితే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు పబ్లిక్ వస్తుంటాయి నల్ల బిల్లు కూడా కట్టాలని వస్తుంది. అంటే ఇప్పటిదాకా నల్ల బిల్లు కోసం ఎవరు కూడా రాలేదు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా కట్టాలి. నోటీస్ సర్టిఫికేట్ అంటే ఎలాంటి బకాయిలు ఉండరాదు. అది నల్ల బిల్ అయినా కావచ్చు, ఆస్తి పన్ను అయినా కావచ్చు, షాపింగ్ రెంట్ అయినా కావచ్చు, లేకపోతే ట్రేడ్ లైసెన్స్ అయినా కావచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా పేమెంట్ చేసిన తర్వాతనే నోటీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా భూములు ఉన్న అలాంటివి పెట్టాలి లేదు. మున్సిపల్లో ఇల్లు ఉండి దానికి హౌస్ నెంబర్ ఉండి దానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ అది ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి సభ్యులు అభ్యర్థి పోటీ చేసే కదా వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎంతమంది క్యాండిడేట్ కావాలి? పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన వాళ్ళకి 2 ప్రపోజల్స్ అవసరం. ఇండిపెండెంట్గా దాఖలు చేస్తే 10 మంది ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ప్రపోజల్స్ పెట్టాలి. ఆ 10 మంది పెట్టాలంటే 10 మంది కూడా ప్రపోజల్ పెట్టే వాళ్ళకి కూడా ఆస్తి పన్ను కానీ నల్లా బిల్లు కానీ ఇంకా వేరే ఇతర ఏవైనా సరే మున్సిపల్కి సంబంధించిన బకాయిలు ఉండాలి. అన్ని క్లియర్ చేసినా అంటే ఏమేమి క్లియర్ చేయాలి వాళ్ళు కూడా సేమ్ అభ్యర్థి ఏవైతే క్లియర్ చేస్తారో ఆస్తి పన్ను నల్లా బిల్లు లేకపోతే ట్రేడ్ లైసెన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రపోజల్ చేసే వాళ్ళకి కూడా క్లియర్ కావాలి. అంటే ఇంటి ట్యాక్స్ నల్ల బిల్లు మళ్ళీ కరెంట్ బిల్లు ఉంటుంది. కరెంట్ బిల్ సంబంధం లేదు. మున్సిపల్కి సంబంధించిన మాత్రం ఆస్తి పన్ను నల్లా బిల్లు ట్రేడ్ లైసెన్స్ ఏవైతే ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో రెంట్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన రెంట్ క్లియర్ చేయాలి. క్లియర్ చేసి దాని తర్వాతనే నోటీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. నోటీస్ సర్టిఫికేట్కి దరఖాస్తు చేసుకోవాలి. ఒకరోజు ముందుగా దరఖాస్తు ఉదయం చేసుకుంటే మధ్యాహ్నం లోపు వాళ్ళకి నోటీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. ఇప్పుడు మనకు ఎప్పటి నుంచి నామినేషన్ ఇంతకుముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. రేపు ఉదయం 10:30 నుంచి నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. మా దగ్గర ఈ కలెక్షన్కి సంబంధించి ఎవరైనా డ్యూ ఉంటే కలెక్షన్కి సంబంధించి ప్రత్యేక కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో వాళ్ళ బకాయిలు తెలుసుకొని అక్కడే కట్టేసి అక్కడే రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సపరేట్ కౌంటర్లో వాళ్ళకి నోటీస్ సర్టిఫికేట్ కోసం కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ అప్లికేషన్ ఇస్తే రిటర్న్గా ఈ డ్యూ పేమెంట్ చేసిన రిసిప్ట్ పెట్టి నోటీస్ సర్టిఫికేట్ దరఖాస్తు చేస్తే అవన్నీ ఫస్ట్లు ఇచ్చి నోటీస్ సర్టిఫికేట్ చేయడం జరుగుతుంది. ఆ నోటీస్ సర్టిఫికేట్ని జత చేసి నామినేషన్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది నాకు ఇప్పుడు నామినేషన్ వేసిన 3 రోజులు 28, 30 రోజులు మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు. అంటే పరిస్థితులు ఎప్పుడు ఉంటుంది మనం పరిస్థితులు 30 అంటే విడ్రాలు కూడా అది కూడా మధ్యాహ్నం 31 రోజే మధ్యాహ్నం అదే రోజు పరిశీలన నోటిఫికేషన్ కూడా అదే రోజు. 3వ డేట్ నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుంది. 11వ డేట్న పోలింగ్, 13వ డేట్న కౌంటింగ్ అవుతుంది. అదే రోజు రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. చైర్మన్ ఎన్నిక 16న అయ్యే అవకాశం అంటే అది ఆ తర్వాత నోడల్ ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ డేట్స్ అనౌన్స్ చేసింది. ఆల్మోస్ట్ దీని నుంచే వచ్చేస్తుంది. ఒక ముందు కానీ తర్వాత కానీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. 11 ఫిబ్రవరి 11 అంటే ప్రజలకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి. పోలీస్ స్టేషన్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అదనంగా ఇంకెక్కడైనా అవసరం ఉన్నారు వాటర్ సమస్యలు కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. పోలింగ్ తేదీ రోజు ఎలాంటి సమస్యలు ఆటంకాలు కలగకుండా అన్ని రకాలుగా వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయడం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా కమిషనర్ గారి నుంచి తీసుకొస్తే సలహా సూచనతో ఏ సమస్య అయినా పరిష్కారం. మొత్తం మంది పోలీస్ స్టేషన్ 32 అంటే 32 పోలీస్ స్టేషన్. అంటే ఇప్పుడు ఈసారి 800 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఏదైతే వార్డు ఉందో దాన్ని
2 పోలింగ్ స్టేషన్లుగా డివైడ్ చేయడం జరుగుతుంది. 2 పోలింగ్ స్టేషన్లో ఓటర్లు సమానంగా ఉండేలా చేయాలి. అంటే ఇప్పుడు తప్పు కానీ అంటుంటే అలాంటివి మీ దృష్టికి వస్తే ఎలాంటి చర్యలు? దానికి సంబంధించి స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్ అని SST VST అని చెప్పేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు 24/7 24 గంటలు వాళ్ళ ఫీల్డ్ మీద ప్రతి వాళ్ళు కూడా అన్ని అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగిన దృష్టికి వచ్చినా వాళ్ళు వీడియోగ్రాఫర్ ఉన్నారు. వాళ్ళతో వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేయడం. మీ మున్సిపల్ ద్వారా ప్రజలకు ఏం పిలుపుస్తారు? ప్రజలందరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటింగ్ శాతాన్ని పెంచాలి. మీరు మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, కానీ ఖచ్చితంగా ఓటర్లు పాల్గొనండి. అంటే ప్రజలు మరి అవగాహన కల్పిస్తారు. ఎప్పుడు జరుగుతున్నారు? ఆల్రెడీ నిన్న ర్యాలీ చేయడం జరిగింది. మనం ఓటర్ ప్రింట్ చేయించడం జరిగింది. ప్రజలకి ఈ మధ్యలో నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజల్లో కూడా అవేర్నెస్ కలిగించారు. ఓటు హక్కు వినియోగంపై మనకు అవేర్నెస్ కలిగిస్తుంది.